దేవురండి. మాది నా పేరు యనమదల రాజు వేమగిరి. నా క్యాస్ట్ వచ్చి శెట్టిపల్లి సామాజిక వర్గం. నేను కడియం మండల బీసీసీఎల్ ప్రెసిడెంట్. మాకు ఇది వరకు ఎంపీ మార్గాని భరత్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి బీసీ ఓటింగ్ అంతా కూడా కొల్లగట్టి మొత్తం ఓటింగ్ని కూడా నేను బీసీని అని చెప్పి జనంలోకి వచ్చి బీసీ ఓటింగ్ అంతా గుర్తుగా వేయించుకున్నాడు. కానీ మా కడియం మండలంలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేసాడు. ఎంపీగా ఒక్క నిధి తెచ్చి ఏ విధమైన పని కూడా చేయలేకపోయాడు. కానీ ఈ రోజున మాకు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి భార్య, నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయినటువంటి పురంధరేశ్వరి గారు ఈ రోజున మా ఎంపీగా పోటీ చేస్తున్నందుకు మేము చాలా చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆమె తండ్రికి తగ్గ తనయురాలుగా మా నియోజకవర్గాన్ని, మా 7 నియోజకవర్గాలని ఎంపీగా 7 నియోజకవర్గాల్ని కూడా చాలా చాలా అభివృద్ధి చేస్తుందని మేము చాలా చాలా సంతోషిస్తున్నాం, ఆశపడుతున్నాం. ఎందుకంటే మా గ్రామంలో నిరుద్యోగ సమస్య చాలా విపరీతంగా పెరిగిపోయింది. నిరుద్యోగ సమస్యతో పాటు డ్రగ్స్ అన్ని మాఫియా కల్తీ మద్యం తాగి అనేక మంది వ్యక్తులు మరణించారు. అంతేకాకుండా ఇంటింటికి గంజాయి మత్తులో పడి అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ మత్తుకు బానిసయి ఏ పని చేయలేకుండా బానిసల్లాగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ బానిసల బతుకుల నుంచి బయటపడాలన్న, యువకులకి నిరుద్యోగం నుంచి బయటపడి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న పురంధరేశ్వరి గారు ఆధ్వర్యంలో, ఈ కూటమి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్య నాశనం అయ్యి ఉద్యోగులుగా యువకులందరూ తీర్చిదిద్దుకుంటారని చాలా చాలా ఆశపడుతున్నాం. ఎదిగా ఏంటంటే మా రాజమండ్రి రూరల్లో ఉన్న ఏ ఊరికి వెళ్ళినా సరే రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇది బాగుపడాలంటే చాలా టైం పడుతుంది. కానీ కూటమి ఆధ్వర్యంలో ఉన్న మా నాయకులందరూ త్వరితగతిన ఈ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరిస్తారని చాలా చాలా ఆశపడుతున్నాం. ఇప్పుడు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అబ్బబ్బబ్బా నీట్గా కార్పొరేట్ ఆసుపత్రుల్ని తలపించే విధంగా ఉండేవి మన గవర్నమెంట్ హాస్పిటల్. కానీ ఈ రోజున అధ్వాన్నం మొత్తం వ్యవస్థ అంతా నాశనం. అదే కాకుండా రైతులకి ఇప్పుడు ఏదో కొత్తగా జీవోటి తీసుకొచ్చాడట. ఆ జీవో ప్రకారం సొంత భూములున్న వాళ్ళందరికీ కూడా చాలా భయపడిపోతున్నారు. ఏంటంటే భూములు ఉన్న వారి భూమి యొక్క దస్తావేజులు సార్ దగ్గర ఉంటాయట, జగన్ గారి దగ్గర. అవి తాకట్టు పెట్టి మాకే అప్పులు తీసుకొస్తాడట. ఎంత దౌర్భాగ్యం అండి! మా బాబులు, మా తాతలు శ్రమించి కష్టపడి సంపాదించిన భూమి అండి. ఆ భూమి యొక్క దస్తావేజులు ఆయన దగ్గర పెట్టుకుని అవి తాకట్టు పెట్టి మాకు అప్పులు ఇస్తాడట. ఇదైతే ఏమన్నా సాధ్యమండి? దీనివల్ల రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా సర్వనాశనం అయిపోద్ది. సొంత భూములు ఉన్న వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోతారని అందరికీ గ్రహించేశారు. ఇది వరకు పట్టాదారి పాస్ పుస్తకం మీద ఒక బ్లూ ప్రింట్గా ఉండేది, దాని మీద ఒక గవర్నమెంట్ సింబల్ ఉండేది. కానీ ఇప్పుడు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొచ్చి దాని ఎదురు గవర్నమెంట్ సింబల్ లేకుండా ఈ జగన్ గారి బొమ్మ, దాని వెనకాల నవరత్నాల బొమ్మ. ఏంటంటే ఒక 8 నెలలు 10 నెలల క్రితమే నిర్ణయం చేసుకున్నాడు. ఇదిగో నేను వచ్చానంటే మీ భూములన్నింటినీ, పట్టా బుక్లే కాదు, మీ భూములన్నింటినీ లాగేసుకుంటాను, గ్రహించండి అని ముందే ఇంటిచ్చేశాడు. కాబట్టి పాస్ పుస్తకాలు ఎలాగా మార్చేశాడు. ఆయన వచ్చాడంటే రైతుల భూములు కూడా లాగేసుకుంటారని జనమందరికీ అర్థమైపోయిందండి. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పురంధరేశ్వరి గారు అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల మీద వెంటనే ఫోకస్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలని తండ్రికి తగ్గ తనయురాలుగా, ఎన్టీ రామారావు గారి వారసురాలుగా ఆమె విజయ పదంలో విజయదుందుభి మోగించి రాజమండ్రి రూరల్లో ఉన్న జనాభానే కాదు, మన రాజమండ్రి రూరల్లోనే కాకుండా 7 నియోజకవర్గాల్ని కూడా విజయంలో నడిపించి గ్రామ అభివృద్ధిలో తమ ముందడుగు వేసి తమ యొక్క పాత్రను పోషిస్తారని మేమందరం కూడా పురంధరేశ్వరి మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. ఆమె తండ్రికి తగ్గ తనయురాలుగా మా 7 నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తుందని చాలా ఆశిస్తున్నాం.
ఈ కూటమి పురంధరేశ్వరి గారి నాయకత్వం, గోరంట్ల బుచ్చి చౌదరి గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కమలం గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, 5 క్లాస్ గుర్తుకే మన ఓట్లు.